Hi friends, this is Ashanet. Welcome to our channel. This is notification for AIMS, All India Institute of Medical Sciences, New Delhi వారు నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే నార్సెట్ 7 రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు అనమాట. సో ఒకసారి గమనించండి, ఇది వచ్చేసి వెబ్సైట్ అనమాట. www.aimsexams.ac.in అనే వెబ్సైట్లో ఇది వచ్చేసి నార్సెట్ 7th గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉన్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 7 అనమాట. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీఎస్సీ నర్సింగ్ ఆన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ అంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ యాజ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ విత్ స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్. ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ అన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్. సో ఈ జిఎన్ఎం అనే కోర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. రిజిస్టర్ యాజ్ నర్స్ అండ్ మిడ్వైఫర్ స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అన్ మినిమం 50 beds అంటే 50 బెడ్లు ఉన్న హాస్పిటల్లో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. 2 years ఎక్స్పీరియన్స్, మినిమం 5 bedded ఇన్ హాస్పిటల్. దీనికి వచ్చేసి ఏజ్ ఒకసారి చూడండి, ఫర్ ఆల్ బిట్వీన్ 18 to 30 years అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో జనరల్ కండిషన్ సబ్జెక్ట్ ఏజ్ రిలేషన్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్. ఏజ్ షెల్ బి కౌంటెడ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఫర్ ద క్లోజింగ్ ఆర్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ ఫీజు అంటే ఈ నార్సెట్ అప్లై చేసుకోవాలంటే జనరల్ కేటగిరీ వారు, ఓబీసీ వారు 3,000 రూపాయలు చలానా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే గిన 2,400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఫిజికలీ హ్యాండిక్యాప్కి అయితే గిన ఎగ్జామ్టెడ్ అంటే ఫ్రీ అనమాట, వారు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫీజు వచ్చేసి ద క్యాండిడేట్స్ కెన్ పే ద prescribed application fees with debit card or credit card, net banking, any UPI or any payment method ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ విల్ బి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ అపేర్ ద ఎగ్జామినేషన్ విల్ బి రీఫండబుల్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ రిజల్ట్స్ ఇన్ డ్యూ కోర్స్ ఇన్ టైమ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్ ఆన్ ద లాస్ట్ స్టేజ్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ ఫీజు ఏదైతే ఉందో 2,400 అనే ఫీజు ఉంది కదా, ఈ ఫీజు రిటర్న్ చేయడం జరుగుతుందన్నమాట ఎగ్జామ్స్ జరిగిన తర్వాత. ఆన్లైన్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్లో ప్రిలిమ్స్ డేట్ వచ్చేసి 15th September 2024 సండే. ఓకే, ఆన్లైన్ సిబిటి స్టేజ్ 2 నార్సెట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 4th October 2024. సో ఈ డేట్లో ఖచ్చితంగా ఈ ఎయిమ్స్ వారు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో ఎటువంటి ఏమీ ఉండదు. ద ఆన్లైన్ పోర్టల్ విల్ బి అప్లికేషన్ క్లోజ్డ్ అంటే ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 21/8/2024 ఈవినింగ్ 5 PM. ఈ 5 PM వరకు మాత్రమే లాస్ట్ డేట్ అనమాట. దాని తర్వాత అప్లై చేసుకునే ఉండదు. సో గమనించండి, 21/8 5 PM అనమాట, ఇది లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్. ద క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఇమేజెస్, ఫోటో అండ్ సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అండ్ గైడ్లైన్స్ మెన్షన్ ద అప్లోడ్ ఇమేజ్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఫోటోను, సిగ్నేచరు, థంబ్ ఈ 3 కంపల్సరీగా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూడండి ఒకసారి. ఏజ్ రిలాక్సేషన్ వేరియస్ అప్లికేషన్ ఈజ్ అండర్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years సడలింపు,
అంటే 30 తర్వాత ఇది సడలింపు అనమాట. ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అనమాట. ఇలా ఏజ్ కూడా 18 నుంచి 30 సంవత్సరాలు ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు ప్లస్ ఓబీసీ వాళ్ళైతే 3 సంవత్సరాలు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years అనమాట. సో ఇది స్ట్రక్చర్. ఇది వచ్చేసి ఈ నార్సెట్ 7 ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అనేది ఒకసారి చూద్దామండి. ఇది ఒకేసారి వెబ్సైట్ అనమాట. ఈ ఎయిమ్స్ ఇది వెబ్సైట్. ఇందులో వచ్చేసి చూడండి, అకాడమిక్ కోర్సెస్, రిక్రూట్మెంట్స్, రిజల్ట్స్, స్టూడెంట్స్, ఎంప్లాయ్ ఇట్లా ఉంది కదా. ఇందులో వచ్చేసి రిక్రూట్మెంట్స్ క్లిక్ చేయాలి, ఇలా వస్తుంది చూడండి. ఇందులో వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ అని ఉందా, ఈ నర్సింగ్ ఆఫీసర్ క్లిక్ చేసిన తర్వాత నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. ఇందులో వచ్చేసి లైవ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉందా, ఇక్కడ ఈ నర్సింగ్ ఆఫీసర్ క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వ్యూ డీటెయిల్స్, ఇలా వెళ్ళి లాగిన్ టు అప్లై. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్రియేట్ అన్ అకౌంట్, అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఇందులో వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్, పాస్వర్డ్ చేసేసి లాగిన్ చేసేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది స్ట్రక్చర్. ఎయిమ్స్ నార్సెట్ 7 అనమాట, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు ఈ నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. ప్రతి ఒక్కరూ బీఎస్సీ నర్సింగ్ ఎవరెవరైతే చేసి ఉంటారో వారంతా బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ, ఇందుకు వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 ఇక్కడ చూడండి నార్సెట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ దీంట్లో క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి, ద నార్సెట్ ప్రిలిమినరీ స్టేజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వేర్ ఏ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ద టెస్ట్ విల్ బి అలౌడ్ పేపర్ స్టేజ్ 100 MCQs 100 marks for the alternative for each question, 20 MCQs related general knowledge aptitude. తర్వాత నర్సింగ్ కోర్సెస్ బీయింగ్ ట్రూత్ బై ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇందులో వచ్చేసి మెయిన్ మీరు గమనించాల్సింది దెర్ విల్ బే ఏ నెగిటివ్ మార్క్స్ 1/3 మార్క్స్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అంటే ప్రతి 3 మార్కులకు గాను 1/3లో మీకు మైనస్ మార్క్స్ ఉంటుందన్నమాట. సో కేర్ఫుల్గా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది స్ట్రక్చర్. ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ అంట. మెయిన్ ఎగ్జామ్ ఆల్సో ఒకసారి చూడండి, 160 MCQs 160 marks with 4 alternative for each question related the subject covering the entire syllabus of the nursing courses. సో నర్సింగ్ కోర్సుకి సంబంధించిన సిలబసే ఉంటుందన్నమాట మెయిన్ ఎగ్జామ్లో కూడా. సో ఇది సిలబస్. తర్వాత ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు. తర్వాత ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి వెబ్సైటు. సో దిస్ ఈజ్ స్ట్రక్చర్ అనమాట. ఇది వచ్చేసి ఎయిమ్స్ సంబంధించిన వెబ్సైట్ చూడండి. మనది వచ్చేసి ఇలా వస్తుందన్నమాట, ఆల్ ఇండియా ఎయిమ్స్. ఇలా వచ్చేసి ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి ఎక్కడ ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్ ఇక్కడ చూసుకొని ఒకసారి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి స్ట్రక్చరు. సో ఎవరెవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వెంటనే అప్లై చేయండి. ఇది వచ్చేసి మంచి నర్సింగ్ ఆఫీసర్ జాబ్. ఎవరెవరైతే అంటే ఇతరులకు సేవ చేయాలనుకునే వారంతా ఇటువంటి హాస్పిటల్స్ డిపార్ట్మెంట్లో పని చేసేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఈ నార్సెట్ 7కి అప్లై చేసుకోవచ్చును. సో థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష నెట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.